Mr. Sharath, a very young gentleman from Hindupur, had a very interesting and complicated call. At the same time, massively extending into the lung cavity. So this was turned out to be a very vascular tumor, and we had to really plan out a strategy to remove this tumor. And the tumor was successfully removed, but he had a continuous oozing from the different blood supply for the tumor, and the tumor was highly vascular, and we had to embolize and adapt various techniques to control the tumor, and eventually the bleeding has stopped, tumor has gone, and the compression on the nerves and spinal cord has been relieved, and is recovered very well slowly and got discharged. And the pathology has turned out to be a lymphangioma. They are usually very vascular tumors arising from the blood vessels and the lymph vessels of the body, and one of the rare tumors, but we could successfully remove it. నమస్కారం, నా పేరు శరత్ కుమార్. నేను హిందూపూర్ నుంచి వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి కూడాను బ్యాక్ సైడ్ చిన్న గడ్డలాగా ఉండేది. అది పెరిగి ఎక్కువైందని చెప్పేసి ఎంఆర్ఐ స్కానింగ్ చేసినప్పుడు తెలిసింది. ఇంతకుముందు బయట హైదరాబాద్, తర్వాత మా ఊర్లో అక్కడంతా కూడా హాస్పిటల్లో చూపిస్తే రిస్క్ ఎక్కువగా ఉంది, చేయలేమని చెప్పేసి చెప్పారు. తర్వాత మా అమ్మ క్లినిక్లో వర్క్ చేస్తారు, డిసి వెంకటరమణ సార్. ఆ సార్ వాళ్ళ ఫ్రెండ్ ఎన్కే వెంకటరమణ సార్ గారు ఇలాంటి కేసులు డీల్ చేస్తారని తెలిసి సార్ రెఫర్ మీద ఇక్కడ బెంగళూరులో ఉన్న బ్రెయిన్స్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళు న్యూరో సర్జన్ టీం మొత్తం అందరూ కూడాను చాలా రిస్క్ చేసి నన్ను ప్రాణహాని దాకా వెళ్ళే ఆపరేషన్ కూడా సక్సెస్గా చేసి నేను ఇప్పుడు ఇలా ఉండేలాగా చూశారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆపరేషన్ అయిన తర్వాత కాళ్ళు కొద్దిగా పని చేయకుండా అవ్వడం జరిగింది. దానికి గాను ఫిజియోథెరపీ చేయడం ద్వారా ఇప్పుడు ఒక 15 డేస్ నుంచి ఫిజియోథెరపీ చేస్తున్నారు. 15 డేస్ తర్వాత ఇప్పుడు నేను సపోర్ట్ లేకుండా నడవగలుగుతున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫిజియోథెరపీ కంటిన్యూ చేయండి, ముందులాగే తయారవుతారని చెప్పేసి చెప్పారు. ఈరోజు నేను డిశ్చార్జ్ అవుతున్నా, టికెట్ చేస్తున్నాను. నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి, బ్రెయిన్స్ హాస్పిటల్ స్టాఫ్ అందరికీ, నాన్ స్టాఫ్ అందరికీ కూడాను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.